హాయ్ హలో నమస్తే. నేను టీవైజేఎఫ్ ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకటేష్ గౌడ్. ఈరోజు మనం టీవైజేఎఫ్ వెబ్సైట్ నందు అఫీషియల్గా ఐడి కార్డు కోసం ఎలా అప్లై చేసుకోవాలని నేర్చుకుందాం. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి tyjf.in కొట్టి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకి ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకి ఈ 3 బటన్లు ఉన్నాయో ఈ 3 బటన్ గీతల మీద క్లిక్ చేసినట్లయితే రైట్ సైడ్లో ఇక్కడ హోమ్, అబౌట్, లీడర్షిప్, యూనిట్స్, న్యూస్, మెంబర్స్ అండ్ గ్యాలరీ కాంటాక్ట్ అని ఇట్లా వస్తుంది. ఈ మెంబర్స్ పక్కన ఇటు రైట్ సైడ్లో ఇదైతే ఇది ఉందో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మెంబర్స్ అంటే ఐడి కార్డ్ చూసుకోవాలంటే ఇక్కడ కొట్టాలి. ఫస్ట్ మీరు అప్లై చేసుకోవాలి కాబట్టి రిజిస్ట్రేషన్ ఫామ్ను ఓపెన్ చేయండి. రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మెంబర్షిప్ అప్లికేషన్ ఫామ్ నేమ్ రాయండి. ఫస్ట్ ఇక్కడ క్యాపిటల్ లెటర్లో నేమ్ రాయండి. మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ 10 అంకెల మొబైల్ నెంబర్ కొట్టండి. తర్వాత మీ బ్లడ్ గ్రూపు, యూనిట్ అంటే ఇక్కడ ఏ డిస్టిక్ అనేది మీరు ఖచ్చితంగా కొట్టాలి. ఇది ఒకవేళ మీరు రాంగ్ కొడితే మీ డిస్టిక్ రాంగ్ అయిపోతుంది. ఖచ్చితంగా మీరు అది అయిపోయిన తర్వాత మీ ఫోటో పెట్టండి. మీ ఫాదర్ నేమ్ అంటే మీ నాన్నగారి పేరు, మీరు జెండర్ మేల్, ఫీమేల్, అదర్స్, డేట్ ఆఫ్ బర్త్, మీడియా ఆర్గనైజేషన్ మీరు ఏ మీడియాలో పనిచేస్తారు, లైక్ సందేశం టైమ్స్, లేదంటే జనత, ఇంకోటి సాక్షి, ఈనాడు, అట్లా ఏదేంటే దాంట్లో మీ అడ్రస్, మీ మండల్ ఏంటి, మీ పిన్ కోడ్ ఏంటి, మీ మండల్ అయితే మండల్, టౌన్ అయితే టౌన్ కొట్టండి. తర్వాత మీ పిన్ కోడ్ కొట్టండి. మీ మండలం అయితే మండలం, కాన్స్టిట్యున్సీ అయితే కాన్స్టిట్యున్సీ, జిల్లా అయితే జిల్లా పిన్ కోడ్, ఎక్స్పీరియన్స్ ఇయర్స్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు జర్నలిజంలో, ఏరియా ఆఫ్ కవరేజ్ మీరు టీవైజేఎఫ్లో మీది పోస్ట్ ఏంది, మీ పోస్ట్ నేమ్ కూడా రాయాలి. టీవైజేఎఫ్ ఏ జిల్లా ఇన్ఛార్జ్ అయితే జిల్లా అధ్యక్షుడు, లేదంటే ప్రధాన కార్యదర్శి, లేదంటే నియోజకవర్గం, జిల్లా అయితే ఏది ఉంటే అది పెట్టండి. మీరు రిఫరెన్స్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు రాయండి. ఇప్పుడు మీరు ఎవరి వల్ల యూనియన్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళ పేరు రాయండి. ఇక్కడ వచ్చేసి మీ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డా, పాన్ కార్డా, ఏదో ఒకటి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ కొట్టండి. సబ్మిట్ అయిపోద్ది ఆటోమేటిక్గా మీకు సబ్మిట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ 3 ప్లేస్లు అంక చేసి ఇక్కడ మెంబర్ డిస్కవరీ ఉంది కదా, ఇక్కడ ఓపెన్ చేస్తే మీరు ఐడి కార్డు ఎంతవరకు వచ్చింది, అయిందా కాలేదా అన్నది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఎరుళ్ళ శ్రీనివాస్ అనే బ్రదరు సంగారెడ్డి భారత్ రిపోర్టర్ ఆల్రెడీ మనకి కార్డు పంపించడం జరిగింది. మంచి టాలెంటెడ్ పర్సన్ లాగుండు. ఈయనది ఏంటంటే మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు, ఇది ప్రొసీజర్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఇలా ఆగింది, లేకుంటే అయిపోయేది. ఓకేనా? ఈ విధంగా మీకు ఐడి కార్డు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ ఐడి కార్డ్ అంటే ప్రింట్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకేదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఇంకో వీడియో చేసి నీట్గా పెడతాం మీకు.